ఓకే అండి. ఇంతవరకు అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్‌లో ప్రశ్నలు ఉన్నాయండి. వాటి గురించి ఒకసారి చూద్దాము. రొట్టె ముక్కపై ఏర్పడిన నల్లటిని పొడిని ఏమంటారు? అది సిద్ధబీజాలను కలిగి ఉన్న శిలీంధ్రం. అది సిద్ధబీజాలను కలిగి ఉన్న శిలీంధ్రం. లైంగిక అలైంగిక ప్రత్యుత్పత్తికి ప్రధాన తేడా ఏమిటి? లైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు ఏర్పడతాయి, అంటే సంయుక్త బీజం ఏర్పడుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలతో సంబంధం లేకుండా మొగ్గలు, సిద్ధబీజాలు లేదా శాఖీయ భాగాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడతాయి. దీంట్లో మనం ఏం నేర్చుకున్నామని ఇచ్చారండి. మొక్కల భాగాల నుండి కొత్త మొక్కలు ఏర్పడడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారండి. మొక్క యొక్క ప్రత్యుత్పత్తి భాగం పుష్పంలోని రక్షక పత్రవాలి, ఆకర్షణ పత్రవాలి, కేసరావాలి, అండకోశం అనే 4 వలయాలు ఉంటాయి. పుష్పంలో ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటంటే రక్షక పత్రవాలి, ఆకర్షణ పత్రవాలి, కేసరావాలి, అండకోశం. ఈ 4 భాగాలు పుష్పంలో. పరాగరేణువులు పరాగకోశం నుండి కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కం 2 రకాలు: ఆత్మపరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. గాలి, నీరు, కీటకాలు పరాగ సంపర్కానికి తోడ్పడే వాహకాలు. ఓకే అండి, ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలండి. ఒక ప్రశ్న ఉంది. ఏకలింగ మరియు ద్విలింగ పుష్పాలకు 2 ఉదాహరణలు ఇవ్వండి. ఏకలింగ పుష్పాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సోరకాయ, బొప్పాయి, దోస కూడా. ద్విలింగ పుష్పాలకు మందార, ఉమ్మెత్త, తూటిపూలు. అండి. పరాగ సంపర్కం అంటే ఏమిటి? పరాగ సంపర్కం జరగడానికి ఏ కారకాలు తోడ్పడతాయి? పరాగరేణువులు పరాగకోశ నుండి కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. దీనికి గాలి, నీరు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు అందరూ తోడ్పడతారండి. ఫలదీకరణ అంటే ఏమిటి? సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? పురుష సంయోగ బీజం, స్త్రీ సంయోగ బీజం కలవడాన్ని ఫలదీకరణ అంటారు. పరాగనాళం ద్వారా పురుష బీజం అండాశయంలోని అండంతో కలిసినప్పుడు సంయుక్త బీజం ఏర్పడుతుంది. లైంగిక మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి మధ్య ప్రధాన భేదాలు వివరించండి. ఆల్రెడీ వచ్చినదే, మళ్ళీ ఒకసారి. లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ పురుష బీజాల కలయిక అవసరం, విత్తనాలు ఏర్పడతాయి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో విత్తనాలు సంబంధం లేకుండా శాఖీయ భాగాల ద్వారా మాత్రమే కొత్త మొక్కలు ఏర్పడతాయి. విత్తనం ఏర్పడుతుంది, విత్తనం ఏర్పడదు. ఇలా శాఖీయ భాగాలు పాల్గొంటే అలా పుష్పం పాల్గొంటుంది ప్రత్యుత్పత్తిలో. ఒక విశ్లేషణాత్మక ప్రశ్న ఉందండి. కార్తీక్ తన తోటలోని గుమ్మడి మొక్క పూసిన పూలలో కొన్ని పూలను తుంచేశాడు. అతను తుంచేసిన పూలలో అండాశయం లేదు, అంటే ఉబ్బెత్తు భాగం లేదు. దీనివల్ల అతనికి నష్టం జరుగుతుందా?